కర్నూలు నగరంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నగరంలో పేదలు నివాసం ఉండేందుకు 3 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునప్ప, సీనియర్ నాయకులు కె చెంగనాథం, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మంది లబ్ధిదారులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పి రామచంద్రయ్య మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంటు మరియు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వటం జరిగిందని, ఆ ఇళ్ల స్థలాలు పట్టణాలకు దూరంగా నివాస యోగ్యంగా కాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని అన్నారు. అందులో చాలామంది నిరుపేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి రామచంద్రయ్య మాట్లాడారు. కర్నూలు నగర చుట్టుపక్కల అనేక రకాల ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురవుతా ఉన్నాయి. ఆ కబ్జాలకు గురి కాకుండా కర్నూలు నగరంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు రామచంద్రయ్య గారు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. వారిని మీ అందరి తరఫునకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. కామెంట్స్ ఎప్పుడు ఏనా మీడియానా మాట్లాడిస్తానా? ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇచ్చిన వాగ్దానాలని, మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించి ఇప్పటి వరకు మరి వాళ్ళకు కావలసిన నివేశన స్థలాలు గత ప్రభుత్వము కనీసము 1 సెంటు స్థలం కూడా సరిగ్గా ఇవ్వలేదని, అదేవిధంగా వాళ్ళు కట్టుకునేదానికి కూడా ఆర్థిక సాయం చేయలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు 5 లక్షలు కాదు, 5 నెలలు అయిపోయింది ఆయన అధికారంకి వచ్చి. అయితే ఆ మాట కనీసం మాట్లాడడం కూడా లేదు. ఏమన్నా మాట్లాడితే అక్కడ నాగార్జున సాగర్ నుంచి విజయవాడ నుంచి అక్కడ శ్రీశైలం వరకు మరి నదిలోన ఏమంటాడు దాన్ని సీ ఫ్లైట్ వేసినాను, మీరంతా కూడా టూరిజం బాగుంటుంది, మీరంతా కూడా పోండి అంటాడు. చూడండి ఎట్లుంది. అదేవిధంగా ఆయన ఎంతసేపు ఉన్న అమరావతి పోలవరము రెండే చెప్తాడు. అమరావతి మరి అక్కడ రాజధాని బాగా కట్టాల్సిందే, పోలవరం ప్రాజెక్టు మరి ఇన్ టైంలో పూర్తి చేయాల్సిందే. అయితే తక్షణము ఈరోజు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు విపరీతమైన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు బియ్యము, బ్యాళ్ళు, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు అన్ని రకాల ధరలు కూడా పెరిగిపోయినాయి. ఒక రకంగా మరి ఇప్పటికి కూడా పేద ప్రజలు వాళ్ళకి ఎంగిలి మెతుకులు ఎదిరించినట్లు ఎదిరిస్తూ ఆయన పంచపక్ష పరిమాణాల్లో కోటీశ్వరులు పెట్టే కార్యక్రమము కేంద్రంలో ఉండే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వము వీళ్ళు అదే పని చేస్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా అంతకుముందు అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతోన పిల్లలు ఎవరింట్లోన ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామన్నాడు. ఈరోజు 6 రూపాయలు కూడా ఇచ్చేయలేదు. మరి ఇట్లా అనేక రకాలుగా ఆ రోజు చెప్తున్నది ఏమంటే మేము అన్నా క్యాంటీన్ లోపు చేసినాము,
ఆడపోయి 5 రూపాయలకు భోజనం చేయమంటున్నాడు. చూడండి, ఆడపోయి చూస్తే అది సాంబార్ ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు, ఏమీ లేదు. అందరు కూడా తిరిగి ఎరికి వస్తున్నారు. ఈ పద్ధతుల్లోన ఈ ప్రభుత్వం ఉంది. మేము ఒకటే కోరుతున్నాము, మేమే కొత్తగా కోరికలు గొంతెమ్మ కోరికలు లేదు. పేద ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచండి. మరి పేదోళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి తక్షణం మరి 3 సెంట్ల స్థలాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలా. అదేవిధంగా ఈరోజు కర్నూలు నగరంలో చూస్తున్నాం, ఇక్కడ వేలాది మంది పేద ప్రజలు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఇప్పటికీ మరి వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వ భూముల ఆక్రమణలో ఉండి వాళ్ళంతా గుడిసెలు వేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలు ఇచ్చి మరి పక్కా గృహాలు నిర్మాణం చేసేదానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.